ఒక్క చంద్రుణ్ణి చూస్తేనే హిమకరహ, శంకరాచార్యుల వారికి చాలా ఇష్టమైన పేరు ఇది చంద్రుడి విషయంలో. చల్లని వాడు, అందరూ ఆయన వంక చూసి పొంగిపోతారు. ఎంత తాపాన్ని పొందినవాడైనా రాత్రి అయ్యేటప్పటికీ చంద్రబింబం వంక చూశాడనుకోండి, అబ్బా అని ఆనందపడిపోతాడు. చంద్రబింబం వంక చూశాడనుకోండి, ఎవడికైనా మనసు ఆనందాన్ని పొందుతుంది. అమ్మ వంక చూసినప్పుడు అమ్మ అందంతో సంబంధం ఉండదు. అమ్మ అందం ఏమిటి? అమ్మే అందం లోకంలో. అందుకే సౌందర్య లహరి. అమ్మ 80 ఏళ్ళు రానివ్వండి, 90 ఏళ్ళు రానివ్వండి, పళ్ళన్నీ ఊడిపోయి ముందు 2 పళ్ళే ఉండనివ్వండి, నవ్వితే 2 పళ్ళే కనపడుతున్నా పెద్ద పెద్దవి, చొంగ పక్క నుంచి కారిపోతున్నా, ఒళ్ళంతా ముడతలు పడిపోయినా, అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే వాడి వత్తయిపోయినటువంటి అమ్మ చెయ్యి తీసి కొడుకు ఆ తల మీద వేసి ఎరా నాన్న అనేటప్పటికి పొందేటటువంటి ఊరట, అమ్మ యొక్క స్పర్శలో ఉండే ఆనందం, అమ్మ పెట్టిన అన్నానికి ఉన్న రుచి, అమ్మ మాటకున్నటువంటి అమృతత్వం లోకంలో ఎక్కడుంటుంది? అమ్మ అమ్మగా అందం. అందుకనమ్మా మాకు నువ్వు అమ్మగా అందం. ఎప్పుడు ఆయన సంతోషించడానికి నీ అందానికి చూడామణి, అది ఆయన మీద ఆమెకున్న ప్రీతికి చిహ్నం. అందుకే ఆమె ఆయనకు ఇల్లాలు, మనకి జగజ్జనని, శివకామ సుందరి, మనకి జగన్మాత, మనకి అమ్మ, ఆయనకి భార్య. అందుకే ఆయన ప్రీతిని ఎన్నడూ ఆమె వదిలిపెట్టదు. ఆయన సంతోషించడమే ఆమెకి అత్యంత ప్రధానం. ఎందుకని అంటే లోకమర్యాదని విడిచిపెట్టి ప్రవర్తించరు శంకర భగవత్పాదులు కూడా. అందుకే సౌందర్యలహరి చేసిన మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు. అసలు ఈ లోకంలో శాంతి అన్న 2 అక్షరాలు ఎక్కడుంటాయి అంటే అనుకూలమైన దాంపత్యంలో ఉంటాయి. ఎంత సంపాదించాడన్న దాంతో కాదు, ఎన్ని కష్టాలు పడ్డారన్న దాంతో కాదు, భార్యాభర్తల ఇద్దరి యొక్క మాట ఒక్కటైతే, ఇద్దరి మనసులు ఒకటైతే, ఎన్ని కష్టాలలో ఉండనివ్వండి, ఇద్దరూ చెయ్యి పట్టుకుని ప్రస్థానం చేసిన నాడు ఆ కష్టాలుకో సంతోషంతో కాలం గడిపేస్తారు. భానుమతి రామకృష్ణ గారి తల్లిదండ్రుల కథ చదివితే ఆశ్చర్యపోతాం. ఆమె ప్రఖ్యాత చలనచిత్ర నటి, గొప్ప గాయకురాలు. తినడానికి లేకపోతే బచ్చలి కూర ఉడికించుకొని కొద్దిగా ఉప్పు కారం చల్లుకుని ఇద్దరు తిని త్యాగరాజస్వామి పంచరత్న కీర్తనలు రాత్రంతా పాడుకుంటూ కూర్చునేవారు. కానీ అదే భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి 24 గంటలు ఒకరిని ఒకరు దెప్పి పుడుచుకున్నారనుకోండి, అంతకన్నా అశాంతి కూడా ఉండదు. ఎవరికి ఎంత అనారోగ్యం రానివ్వండి, మా ఆయనకి నేనంటే ప్రాణం అన్న మాట ఆమెకి ప్రాణం పోస్తుంది. అటువంటి ఉత్తమురాలు. నేను ఒక చోట విన్నాను, పేర్లు ఎందుకు చెప్పడం, నీ వల్ల బ్రతికున్నానే అన్నాడు ఒక ఆయన. ఎందుకని అంటే ఆయనకున్న అనారోగ్యానికి, ఆయన పడిన ఇబ్బందికి ఆయన ఎంత శక్తివంతుడు అనుకుంటే శరీరం వదిలిపెట్టేయగలడు యోగంతో, అంత గొప్పవాడు. నీ కోసం ఉన్నాను ఈ శరీరంలో అన్నారు రోజు. అంటే అంత ఉత్తమురాలు. ఆ దాంపత్యం అంత గొప్పది. ఆ దాంపత్యంలో భర్త మీద భార్యకి, భార్య మీద భర్తకి అనురాగం ఉండాలి. అది మొట్టమొదట ఎక్కడ చూపిస్తున్నారంటే పార్వతీ పరమేశ్వరులు ఎందుకు చూపిస్తున్నారు. అలా అనుకూలమైన దాంపత్యము లేనినాడు ఆ పిల్లలకి ఎక్కడి నుంచి సంతోషం ఉంటుంది? ఇంట్లో అస్తమానం తల్లిదండ్రులు కీచులాడుకుంటున్నారు అనుకోండి, ఆ పిల్లలకి శాంతి ఉండదు ఇంట్లో. వాళ్ళకి అక్కర్లేని ఆలోచనలు వస్తాయి. అక్కర్లేని ఆలోచనలు రాకుండా ఉండాలంటే దక్షత కలిగి ఇద్దరూ ఒక్క మాట మీద ఉండి పరమప్రేమతో ఉండేటటువంటి తల్లిదండ్రులు అనుకోండి, అవే బుద్ధులు చక్కగా పిల్లలకు వస్తాయి.